ఓం నమో వెంకటేశాయ. అందరికీ కూడా లహరి రాకేష్ ఛానల్కి వెల్కమ్. మీ అందరితో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఏడుకొండల వాడు ఆ స్వామి ఆనంద నిలయుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో మేము ఈ మధ్యనే తోమాల సేవకు వెళ్ళొచ్చినాం. మా అదృష్టం కొద్దీ ఆ భగవంతుడు మాకు తోమాల సేవని ఇవ్వడం జరిగింది. ఆ స్వామి ఆశీస్సులతో మార్చిలో మేము తోమాల సేవకు వెళ్ళొచ్చాం. నిజంగా మనం ఆ దేవదేవుణ్ణి మొదటి గడప నుంచి చూసినప్పుడు ఉండే ఆనందం అంతా ఇంత కాదు. దాదాపుగా ఒక 40 నిమిషాలు మనల్ని మొదటి గడపలో స్వామి ముందు కూర్చోబెడతారు. స్వామికి పూల అలంకరణ చేస్తూ నైవేద్యాలు చూపిస్తూ స్వామికి చాలా అద్భుతంగా దీపధూపాలు చూపిస్తూ చేసే సేవలన్నీ కూడా మనం ఒక దాదాపు 30 నిమిషాల పాటు చూస్తూనే ఉంటాం స్వామిని దగ్గర నుంచి. నిజంగా జీవితం ధన్యమైపోతుంది ఈ సేవ చేసుకుంటే. నాకైతే చాలా సంతోషం అనిపించింది. మీలో కూడా ఎవరికైనా తోమాల సేవ వస్తే అస్సలు మిస్ కాకండి. చాలా బాగుంది సేవ. స్వామి ఆశీస్సులతో నేను ఎప్పుడెప్పుడు అని కోరుకున్నటువంటి ఆ లక్కీ డిప్లో వస్తుంది తోమాల సేవ. ప్రతీ నెల తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతీ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు, అంటే 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు మనకు లక్కీ డిప్ రిజిస్ట్రేషన్కి అవకాశం ఇస్తారు. 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి రిజల్ట్ ఇస్తారు. అట్లా నేను చేస్తూ ఉండగా ఒక రోజు మాకైతే సేవ రావడం జరిగింది. దాదాపు నేను సంవత్సరంన్నర నుంచి ప్రతి మంత్ తప్పకుండా చేస్తూనే ఉన్నాను. నాకు వచ్చింది, భగవంతుని దయ వల్ల వచ్చింది. ఆ స్వామి ఆశీస్సుతో నేను మా మేడం ఇద్దరం కూడా వెళ్ళి రావడం జరిగింది. మరి పిల్లలకి అలో చేయరు కాబట్టి, అంటే 12 ఇయర్స్ లోపు పిల్లల్ని తోమాల సేవకు, తర్వాత అర్చనకు, ఇంకొకటి అభిషేకానికి అందులో అలో చేయరు అనేది మాకు ఇచ్చిన టికెట్లో. సో కాబట్టి మేము పిల్లల కోసం ఏం చేసామంటే 300 దర్శనం తీసుకొని పిల్లల కోసం దర్శనం చేయించుకున్నాం. సో చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా నేను ఒకసారి అంగప్రదక్షిణ కూడా వెళ్ళొచ్చిన తిరుమలకి. అది కూడా చాలా అద్భుతం. స్వామికి మనము బంగారు వాకిళ్ళ నుంచి మనము దర్శనం చేసుకుని బయటకు వచ్చే దగ్గర నుంచి అటు వెనకాల నుంచి అక్కడ నుంచి మనం అంగప్రదక్షిణం చేస్తూ వెనకాల హుండీ వరకు, అటుపక్కకు మనకు హుండీ వరకు మనము అంగప్రదక్షిణం చేయాలి. ఆ టైంలో అక్కడ సుప్రభాతం అయ్యే టైంలోనే మనకు అంగప్రదక్షిణానికి అవకాశం ఇస్తారు. తర్వాత మనకి సుప్రభాతం వాళ్ళు సేవ చేసుకొని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మనకు కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఈ సేవ వస్తే మిస్ కాకండి. ఓం నమో వెంకటేశాయ. మన ఛానల్లో తిరుమల సమాచారానికి సంబంధించిన వీడియోలు కూడా పెట్టాలనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటే అది కూడా నేను పెడతాను. సో అందరూ కూడా ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అందరు కూడా థ్యాంక్ యూ ఆల్.